మీరు వేడిగా ఉన్న రొట్టె ముక్కలను ఇష్టపడరా? మా దగ్గర చాలా ఉన్నాయి. వేడి రొట్టెలు, వేడి రొట్టెలు, ₹1 ₹2 వేడి రొట్టెలు. అమ్మాయి లేకపోతే అబ్బాయికి ఇవ్వండి. ₹1 ₹2 వేడి రొట్టెలు. వేడి రొట్టెలు, వేడి రొట్టెలు, ₹1 ₹2 వేడి రొట్టెలు. అమ్మాయి లేకపోతే అబ్బాయికి ఇవ్వండి. ₹1 ₹2 వేడి రొట్టెలు. జానీ మరలా తుంటరివాడయ్యాడు. అబద్ధాలు కూడా చెప్తున్నాడు. జానీ జానీ, ఏం నాన్న, చక్కెర తిన్నావా? లేదు నాన్న. అబద్ధమా? లేదు నాన్న. నోరు తెరువు. జానీ జానీ, ఏం నాన్న, చక్కెర తిన్నావా? లేదు నాన్న. అబద్ధమా? లేదు నాన్న. నోరు తెరువు. మిస్ బఫెట్ పక్కన సాలిపురుగుని చూసి చాలా భయపడింది. గడ్డిపై కూర్చున్న పాపమ్మ ఫెట్ తింటుంటే పెరుగు. సాలిపురుగు వచ్చింది, పక్కన కూర్చుంది, తీసింది ఆమె పరుగు. గడ్డిపై కూర్చున్న పాపమ్మ ఫెట్ తింటుంటే పెరుగు. సాలిపురుగు వచ్చింది, పక్కన కూర్చుంది, తీసింది ఆమె పరుగు. బాబా నల్లగొర్రె దగ్గర చాలా ఊను ఉంది. కానీ ఎవరి కోసం కనుక్కుందాం. బాబా నల్లగొర్రె ఊను ఉందా? ఉంది 3 సంచిలిందా. 1 యజమానికి, 1 అమ్మకి, ఇంకొకటి సందు చివర చిన్న బాబుకి. బాబా నల్లగొర్రె ఊను ఉందా? ఉంది 3 సంచిలిందా. 1 యజమానికి, 1 అమ్మకి, ఇంకొకటి సందు చివర చిన్న బాబుకి. మీరు ఆ కూలిపోతున్న వంతెన గురించి విన్నారా? ఇప్పుడు మీరు దానిని మళ్ళీ కట్టడానికి సహాయం చేయొచ్చు. లండన్ వంతెన కూలింది, కూలింది, కూలింది. లండన్ వంతెన కూలింది. ఓ మహారాణి, ఇనుము ఉక్కుతో కట్టిద్దాం, కట్టిద్దాం, కట్టిద్దాం. ఇనుము ఉక్కుతో కట్టిద్దాం. ఓ మహారాణి, ఇనుము ఉక్కు వంగునులే, వంగునులే, వంగునులే. ఇనుము ఉక్కు వంగునులే. ఓ మహారాణి. లండన్ వంతెన కూలింది, కూలింది, కూలింది. లండన్ వంతెన కూలింది. ఓ మహారాణి, ఇనుము ఉక్కుతో కట్టిద్దాం, కట్టిద్దాం, కట్టిద్దాం. ఇనుము ఉక్కుతో కట్టిద్దాం. ఓ మహారాణి, ఇనుము ఉక్కు వంగునులే, వంగునులే, వంగునులే. ఇనుము ఉక్కు వంగునులే. ఓ మహారాణి. ఎవరో పిల్లిని బావిలో పడేశారు. మీకు తెలుసా ఎవరో అని? డింగ్ డాంగ్ గంట, పిల్లి బావిలో అంట. ఎవరు పడేశారమ్మా? జానీ తుంటరి సన్న. ఎవరు పైకి లాగేరు? లావు టామీ గారు. డింగ్ డాంగ్ గంట, పిల్లి బావిలో అంట. ఎవరు పడేశారమ్మా? జానీ తుంటరి సన్న. ఎవరు పైకి లాగేరు? లావు టామీ గారు.
ఈ పద్యం పూజ చెయ్యని ఒక ముసలతను గురించి. గూసి గూసి బాతు నేనెక్కడికి తిరగాలి, మెట్లు పైన మెట్లు కింద ఇంకా అమ్మ గది. పూజలు చేయని ముసలతను నేనక్కడ కలిసాను, కాలు అడ్డు పెట్టి ఆయన నేను పడేశాను. గూసి గూసి బాతు నేనెక్కడికి తిరగాలి, మెట్లు పైన మెట్లు కింద ఇంకా అమ్మ గది. పూజలు చేయని ముసలతను నేనక్కడ కలిసాను, కాలు అడ్డు పెట్టి ఆయన నేను పడేశాను. మీరు గడియారం ఎక్కిన ఆ ఎలక గురించి విన్నారా? గెంతుకుంటూ వచ్చింది ఎలుక, గడియారం ఎక్కింది ఎలుక, గంట కొట్టింది గడియారం కనుక పరిగెడుతూ వెళ్ళింది ఎలుక. గెంతుకుంటూ వచ్చింది ఎలుక, గడియారం ఎక్కింది ఎలుక, గంట కొట్టింది గడియారం కనుక పరిగెడుతూ వెళ్ళింది ఎలుక. మేరీ దగ్గర ఉండే మంచులాంటి గొర్రెపిల్ల ఎప్పుడూ ఆమెని విడిచిపెట్టదు. మేరీ దగ్గర గొర్రెపిల్ల గొర్రెపిల్ల గొర్రెపిల్ల, మేరీ దగ్గర గొర్రెపిల్ల తెల్లగా ఉంటుంది. మేరీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా వెళ్ళినా, మేరీ ఎక్కడికి వెళ్ళినా అది తోడుగా ఉంటుంది. మేరీ దగ్గర గొర్రెపిల్ల గొర్రెపిల్ల గొర్రెపిల్ల, మేరీ దగ్గర గొర్రెపిల్ల తెల్లగా ఉంటుంది. మేరీ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా వెళ్ళినా, మేరీ ఎక్కడికి వెళ్ళినా అది తోడుగా ఉంటుంది. చేతులు పట్టుకుని పాడదాం. రంగు రంగులాబిలు జేబు నిండా గుత్తులు, ఓ హస్స ఓ బుస్స మనమంతా పడ్డాం. రంగు రంగులాబిలు జేబు నిండా గుత్తులు, ఓ హస్స ఓ బుస్స మనమంతా పడ్డాం. పాపం హంటి చాలా తుంటరివాడు. ఈసారి గోడ మీద నుంచి పడ్డాడు. హంటి డంటి గోడెక్కాడు, హంటి డంటి జార్పడ్డాడు. రాజు గుర్రాలు మనుషులు మళ్ళీ హంటిని కళ్ళొప్పారు. హంటి డంటి గోడెక్కాడు, హంటి డంటి జార్పడ్డాడు. రాజు గుర్రాలు మనుషులు మళ్ళీ హంటిని కళ్ళొప్పారు. ఇన్సి విన్సి అనే ఒక సాలిపురుగుని కలుద్దాం. ఇన్సి విన్సి సాలిపురుగు గొట్టంలోకి వెళ్ళింది, వాన పడితే సాలిపురుగు జారి పడిపోయింది. సూర్యుడు వచ్చి వానని దూరం పంపింది, సాలిపురుగు మళ్ళీ గొట్టం ఎక్కింది. ఇన్సి విన్సి సాలిపురుగు గొట్టంలోకి వెళ్ళింది, వాన పడితే సాలిపురుగు జారి పడిపోయింది. సూర్యుడు వచ్చి వానని దూరం పంపింది, సాలిపురుగు మళ్ళీ గొట్టం ఎక్కింది. హే పిల్లలారా, మీరు జాక్ జిల్ తోటి కొండెక్కడానికి తయారుగా ఉన్నారా? జాక్ జిల్ కొండెక్కారు నీళ్లు తేవడానికి. జాక్ జారి పడ్డాడు, జిల్ కూడా దొర్లి వచ్చింది. జాక్ జిల్ కొండెక్కారు నీళ్లు తేవడానికి. జాక్ జారి పడ్డాడు, జిల్ కూడా దొర్లి వచ్చింది.
ఈ పిల్లి లండన్కు వెళ్ళింది. అక్కడ చాలా ఆసక్తికరమైన వస్తువులను చూసింది. పుసిక్యాట్ బయటికి వెళ్ళవు దీనికి, లండన్లో రాణిని చూడడానికి. పుసిక్యాట్ అక్కడ ఏం చేసావు? కుర్చీ కింద ఎలుకను భయపెట్టాను. పుసిక్యాట్ బయటికి వెళ్ళవు దీనికి, లండన్లో రాణిని చూడడానికి. పుసిక్యాట్ అక్కడ ఏం చేసావు? కుర్చీ కింద ఎలుకను భయపెట్టాను. మీకు జాక్ హార్నర్ ఎందుకు మంచి పిల్లాడని తెలుసా? అయితే వినండి. చిన్న జాక్ హార్నర్ మూల కూర్చుని తిన్నాడు క్రిస్మస్ పై. పండు తీసి అన్నాడు నేను మంచివాడినోయ్. చిన్న జాక్ హార్నర్ మూల కూర్చుని తిన్నాడు క్రిస్మస్ పై. పండు తీసి అన్నాడు నేను మంచివాడినోయ్. ఒకటి రెండు పాట నుంచి అంకెలు లెక్క పెట్టడం చాలా మజాగా ఉంటుంది. 1 2 బూటులు తొడుగు, 3 4 తలుపును తట్టు, 5 6 కర్రలు ఎత్తు, 7 8 తిన్నగ పెట్టు, 9 10 ఒక లావు కోడి. 1 2 బూటులు తొడుగు, 3 4 తలుపును తట్టు, 5 6 కర్రలు ఎత్తు, 7 8 తిన్నగ పెట్టు, 9 10 ఒక లావు కోడి. ఓ, వర్షం పడుతోంది. కానీ జానీ ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాడు. వర్షాన్ని వెళ్ళిపోమని ఒక పాట పాడదాం. వాన వాన ఇంక వెళ్ళు తిరిగిరా, ఇంకో రోజు చిన్న జానీ ఆడతాడు. వాన వాన ఇంక వెళ్ళు వెళ్ళు వెళ్ళు, స్పెయిన్ కి వెళ్ళు, చూపుదు నీ మొహం వెళ్ళు. వాన వాన ఇంక వెళ్ళు తిరిగిరా, ఇంకో రోజు చిన్న జానీ ఆడతాడు. వాన వాన ఇంక వెళ్ళు వెళ్ళు వెళ్ళు, స్పెయిన్ కి వెళ్ళు, చూపుదు నీ మొహం వెళ్ళు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా 3 గుడ్డి ఎలుకలు ఏం చేయగలవు అని? అయితే ఈ పద్యాన్ని వినండి. 3 గుడ్డి ఎలుకలు, 3 గుడ్డి ఎలుకలు, అవి పరిగెడుతున్నాయి, అవి పరిగెడుతున్నాయి. రైతు భార్య వెంట పడ్డాయి, ఆమె కోస్తే తొక్కలు పోయాయి. ఎప్పుడైనా ఈ వింత చూసారండోయ్? 3 గుడ్డి ఎలుకలు. 3 గుడ్డి ఎలుకలు, 3 గుడ్డి ఎలుకలు, అవి పరిగెడుతున్నాయి, అవి పరిగెడుతున్నాయి. రైతు భార్య వెంట పడ్డాయి, ఆమె కోస్తే తొక్కలు పోయాయి. ఎప్పుడైనా ఈ వింత చూసారండోయ్? 3 గుడ్డి ఎలుకలు. మీకు తెలుసా ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తాయో? తళుకు తళుకు నక్షత్రము, ఏమిటో మెరుపుకి కారణము? ఆకాశంలో ఎత్తుగా మెరిసిన ఒక వజ్రంలాగా. తళుకు తళుకు నక్షత్రము, ఏమిటో మెరుపుకి కారణము? తళుకు తళుకు నక్షత్రము, ఏమిటో మెరుపుకి కారణము? ఆకాశంలో ఎత్తుగా మెరిసిన ఒక వజ్రంలాగా. తళుకు తళుకు నక్షత్రము, ఏమిటో మెరుపుకి కారణము? మీకు తెలుసా ఎవరు వారి టోపీలో ఈక పెట్టుకున్నారో? యాంకీ డూడిల్ వెళ్ళాడు గుర్రం పైన ఎక్కి, టోపీపై ఈక గుచ్చి మ్యాకరోని చెప్పి. యాంకీ డూడిల్ మన్మధుడు, యాంకీ డూడిల్ జోహారు, అందమైన అమ్మాయిలు చూసి ఇష్టపడ్డారు.
యాంకీ డూడిల్ వెళ్ళాడు గుర్రం పైన ఎక్కి, టోపీపై ఈక గుచ్చి మ్యాకరోని చెప్పి. యాంకీ డూడిల్ మన్మధుడు, యాంకీ డూడిల్ జోహారు. అందమైన అమ్మాయిలు చూసి ఇష్టపడ్డారు.